ఫస్ట్ క్యాండిల్ ఇది బ్రేక్అవుట్ అవుతుంది. ఈ R1 ప్యూర్ బ్రేక్అవుట్ అయితే మేబీ నెక్స్ట్ ఆల్ టైమ్ హై వరకు కూడా వెళ్ళొచ్చు బ్యాంక్ నిఫ్టీ. లేదు ఇక్కడ నుంచి ఎవరైతే లాంగ్ వెళ్ళారో వాళ్ళందరినీ ట్రాప్ చేస్తూ మళ్ళీ మార్కెట్ నెక్స్ట్ బార్ నుంచి రెడ్ బార్ కూడా రావచ్చు. 2 ఛాన్సెస్ ఉన్నాయి. ప్రెసెంట్ నిఫ్టీ అయితే సప్లై జోన్ అయితే బ్రేక్అవుట్ అయిపోయింది. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ కదా. సప్లై జోన్ బ్రేక్అవుట్ అయ్యింది. ఆల్మోస్ట్ 60 పాయింట్స్ వస్తుంది స్టాప్ లాస్. సో కొంచెం పెద్ద స్టాప్ లాస్ కాబట్టి వెయిట్ చేద్దాం, పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేద్దాం. నిఫ్టీ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయితే అయ్యింది. బట్ స్టిల్ ఇక్కడ లాంగ్ ఎంట్రీ వెళ్తే మనకి స్టాప్ లాస్ పెద్దది అవుతుంది. ఆల్మోస్ట్ 90 పాయింట్స్ వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హై ఉంది. ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ గో టు బిగ్గర్ టైమ్ ఫ్రేమ్, ఎక్కడ ఉందా 53,321 దగ్గర. బట్ డైలీ టైం ఫ్రేమ్లో పైన చూపిస్తుంది కదా. ఒక డైలీ టైం ఫ్రేమ్లో అయితే ఇక్కడ చూపిస్తుంది 30 మినిట్స్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఇది ట్రేడింగ్ వ్యూ ఎర్రర్. అది ఎంటైర్ జోన్ మార్క్ చేసుకుందాం. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 4th జూలై కదా. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం ఒకసారి. 4th జూలై అయితే ప్రైస్ యాక్షన్ రివర్స్ అవడం ఎక్కడి నుంచే రివర్స్ అయింది. సో ఇది ఆల్మోస్ట్ ఎంటైర్ ఇక్కడ నుంచి సప్లై జోన్ కింద మార్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే సప్లై జోన్ అంటే నాట్ ఓన్లీ సింగిల్ లెవెల్ కదా, ఎంటైర్ జోన్ కూడా ఇంపార్టెంటే. దీని తర్వాత మార్కెట్ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రైస్ యాక్షన్ జరిగింది. సో ఎంటైర్ జోన్ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ దిస్ లెవెల్. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ మళ్ళీ ఇక్కడ బయర్ స్పైక్ తీసుకెళ్దాం అనుకున్నారు, కానీ మళ్ళీ రివర్సల్ అయితే జరిగింది కదా. ఓకే, లాంగ్ ఎంట్రీ వెళ్ళడానికి బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇన్స్టెడ్ రివర్సల్స్ చూద్దాము. లైక్ నెక్స్ట్ బార్ ఏమన్నా బేరిష్ క్యాండిల్ లాంటిది ఏమైనా ఫామ్ అయితే షార్ట్ ఎంట్రీ తీసుకుందాం. ఎందుకంటే నిఫ్టీ నిన్న ఆల్ టైమ్ హై దగ్గర నుంచి రివర్స్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఆల్ టైమ్ హై దగ్గర చూద్దాం ప్రైస్ యాక్షన్. ఈ జోన్ బ్రేక్అవుట్ అవుతుందా లేదంటే రివర్సల్ అవుతుందా చూద్దాము. ఓకే, ఆల్ టైమ్ హై దగ్గర నుంచి ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్లో రిజెక్షన్ అయితే అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. అండ్ నిఫ్టీ కూడా ఇక్కడ ప్యూర్ దగ్గర నుంచి రివర్సల్ చూపిస్తుంది. 25,600 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. నిఫ్టీ 25,600 కాల్ ఆప్షన్. సో మనం ఎంట్రీ తీసుకోకముందే బేరిష్ టర్న్ అయిపోయింది. అంబుష్ ఎంట్రీ ఇక్కడ తీసుకుందాం అనుకున్నాం కదా. బట్ 25,600 ప్రెసెంట్ 38 దే ట్రేడ్ అవుతుంది. 50కి రానివ్వండి. 50 to 55 మధ్యలోకి వచ్చిన తర్వాత అప్పుడు తీసుకుందాం. ప్రెసెంట్ 40కి వచ్చింది. లేదంటే 40 దగ్గర అందాక 100 క్వాంటిటీస్ తీసుకున్నాము. స్టాప్ లాస్ అయితే 65 పెట్టుకోవాలి. మళ్ళీ 50కి వస్తే మళ్ళీ యాడ్ చేసి ఆ తర్వాత స్టాప్ లాస్ తగ్గించుకుందాం. ప్రెసెంట్ 42 రన్ అవుతుంది కదా. ఓకే, 50 క్వాంటిటీస్ మళ్ళీ యాడ్ చేశాను. 46 దగ్గరికి వచ్చింది కదా. 45.65 దగ్గర మళ్ళీ 50 క్వాంటిటీస్ యాడ్ చేశాను. సో స్టాప్ లాస్ మళ్ళీ తగ్గించుకోవాలి. నేను సేమ్ యాజ్ చేస్తే పెట్టుకోలేను. సో ఇప్పుడు 2,500 డివైడెడ్ బై 150 అంటే ఒక 16 పాయింట్సే పెట్టుకోగలను స్టాప్ లాస్. యావరేజ్ ఎంత అయింది 41.92. సో 58 ఈజ్ ద స్టాప్ లాస్. 58 పెట్టుకుంటున్నాను. ఇనిషియల్గా అయితే 65 పెట్టుకున్నాం కదా, ఇప్పుడు తగ్గించుకుంటున్నాను. మళ్ళీ 20కి వస్తే 20 కానీ 25 కానీ వస్తే అప్పుడు మళ్ళీ యాడ్ చేస్తాను. ప్రెసెంట్ నిఫ్టీ ఏమవుతుంది, ఆల్మోస్ట్ హైని బ్రేక్అవుట్ చేస్తే మన స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవ్వచ్చు అండ్ మార్కెట్ కూడా పైకి వెళ్ళొచ్చు ఒకవేళ హైని బ్రేక్అవుట్ చేస్తే. ఎందుకంటే నిఫ్టీ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయిపోయింది. బట్ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కదా అని చెప్పి మనం తీసుకున్నాం నిఫ్టీని చూసి. సో చూద్దాం ఏమైతుందో. ప్రెసెంట్ అయితే 782లో ఉంది. సో నిఫ్టీ ఆల్మోస్ట్ డే హై ఇక్కడ ఉంది కదా. డే హై బ్రేక్అవుట్ చేస్తే మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోవచ్చు. డే హైని బ్రేక్అవుట్ చేయకూడదు. నిఫ్టీ ఇక్కడ నుంచి రివర్స్ అవుతే అప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా స్వింగ్లో బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రెసెంట్ అయితే 1000 రూపీస్ నెగిటివ్ వరకు వచ్చింది. సో ఇక్కడ రివర్సల్ డోసెస్ 2 ఉన్నాయి. ఇది కలర్ గ్రీన్ అయినా సరే ఇది కొంచెం బేరిష్నెస్. సో కొంచెం హై ప్రాబిలిటీ అనుకుంటున్నాను బ్యాంక్ నిఫ్టీ కిందకి రావడానికి. ఎందుకంటే ఇక్కడ విక్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి కదా. కాకపోతే మనం తీసుకుంది ఎందులో నిఫ్టీలో తీసుకున్నాము. బ్యాంక్ నిఫ్టీని చూసి నిఫ్టీ హై బ్రేక్అవుట్ అయితే అప్పుడు స్టాప్ లాస్కి రావచ్చు. బట్ బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయితే నో ప్రాబ్లం. మళ్ళీ సపోర్ట్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి, డేలో సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే అది లిక్విడిటీ ఏరియా కదా. ఫస్ట్ క్యాండిల్ కొంచెం అగ్రెసివ్గా వచ్చింది.
ప్రెసెంట్ అయితే 200 అలా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ రివర్స్ అవ్వాలి, నిఫ్టీ కూడా రెడ్ బార్ వస్తే అప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, 1000 లాస్ నుంచి మళ్ళీ 500 ప్రాఫిట్కి అయితే వచ్చింది. నిఫ్టీ కూడా ఈ క్యాండిల్ టర్న్ అవుతుంది. ఇంకా 2 minutes 50 seconds ఉన్నాయి. క్యాండిల్ రెడ్ క్లోజ్ అవ్వాలి, అప్పుడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా కంటిన్యూ అవ్వాలి. ఇక్కడ నుంచి బేరిష్నెస్ అయితే కంటిన్యూ అయితే అప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రెసెంట్ 600 అలా రన్ అవుతుంది. 700. సో నిఫ్టీ కూడా నెక్స్ట్ బార్ రెడ్ బార్, కాకపోతే ఇక్కడ గ్రీన్ బార్ వచ్చినంత ఫాస్ట్గా రెడ్ బార్ ఏం మొమెంటమ్ లేదు. సో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బ్రేక్అవుట్ అవ్వడానికి. అంటే ప్రైస్ యాక్షన్ సెల్లర్స్ అగ్రెసివ్గా చూపించాలి, కానీ అది అవ్వటం లేదు. బ్యాంక్ నిఫ్టీ ఓకే పర్వాలేదు, ఈ లో బ్రేక్అవుట్ అయితే మేబీ నెక్స్ట్ మళ్ళీ ప్యూర్ డేర్కి అయితే వచ్చేయచ్చు. ప్రెసెంట్ గ్రీన్లోనే ఉంది 400 300. సో పని చేస్తాను, లేదంటే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ డే హై దగ్గర ఉంది కాబట్టి డే హైని ఈజీగా బ్రేక్అవుట్ చేసేయచ్చు నిఫ్టీ. స్టాప్ లాస్ 53 పెట్టుకున్నాను. ఎంట్రీ 41 కదా, సో 53 అంటే ఒక 1500 లూజ్ అయ్యేలా పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ 800 900 1000 కూడా వస్తుంది. నిఫ్టీ ఇంకా లోని బ్రేక్అవుట్ చేస్తే అప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మార్కెట్ కిందకి రావడానికి. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే కన్సోలేషన్ జరుగుతుంది కదా, స్ట్రెంత్ అనేది కొంచెం బిగ్ రెడ్ బార్ రావాలి, కాకపోతే రావటం లేదు. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్తుంది, ఆల్ టైమ్ హై. ఇది ఇనిషియల్గా రెసిస్టెన్స్. డైలీ టైం ఫ్రేమ్లో మనకి ట్రేడింగ్ వ్యూ వర్షన్ లేదంటే దేనివల్ల తెలీదు, ఆల్ టైమ్ హై ఏమో డైలీ టైం ఫ్రేమ్లో ఎక్కడ చూపిస్తుంది క్యాండిల్. 5 minutes టైం ఫ్రేమ్లో అయితే 5 minutes కానీ 15 కానీ 30 కానీ అదైతే ఇక్కడ చూపిస్తుంది ఆల్ టైమ్ హై. సో వైస్ వర్సా చూద్దాం, బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ బార్ బ్రేక్అవుట్ అవుతుంది. సో ఇందులో ట్రేడ్లో రిస్క్ వచ్చి మనకి ఓన్లీ 1500 ఈరోజు నిఫ్టీ, ఎందుకంటే ఇది బ్రేక్అవుట్ నారో సిపిఆర్ కూడా కదా. నారో సిపిఆర్ రోజు రిట్రేస్మెంట్ ట్రేడ్స్ తక్కువ వర్కౌట్ అవ్వచ్చు, ఛాన్సెస్ తక్కువ ఉంటాయి రిట్రేస్మెంట్ ట్రేడ్స్కి. బ్రేక్అవుట్ ఎంట్రీస్ బ్రేక్అవుట్ ఆపర్చునిటీస్ అయితే ఎక్కువ ఉండొచ్చు. సో ఇక్కడ చూద్దాం, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కన్సోలిడేషన్ కదా, బ్రేక్అవుట్ అయితే మేబీ పైకి వెళ్ళొచ్చు. కాకపోతే ఫేక్ బ్రేక్అవుట్ కూడా ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే 20 EMA కొంచెం దూరంగా ఉంది కదా. సో 20 EMA రానివ్వండి, అప్పుడు నెక్స్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దాము. ప్రెసెంట్ అయితే ఛాన్సెస్ ఇది స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే మన ఎంట్రీ కూడా యాక్చువల్గా 50లోనే తీసుకుందాం అనుకున్నాం కదా, కానీ ప్రైస్ రిట్రేస్మెంట్ అయిపోయింది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్గా చూపిస్తుందని ఫాస్ట్గా 40లో తీసుకున్నాం. సో ఎవరైనా 50లో ఎంట్రీ తీసుకొని ఉంటే వాళ్ళు ఈ గ్రూప్లో అప్డేట్ చేసాం కదా, స్టాప్ లాస్ 75 వరకు పర్వాలేదు, వెయిట్ చేసి అది పర్వాలేదు, గుడ్ స్టాప్ లాస్. 40 దగ్గర తీసుకొని 65 అది అయితే కరెక్ట్ కాదు స్టాప్ లాస్, అందుకని చెప్పి నేను కొంచెం తగ్గించేసుకున్నాను రిస్క్. మార్కెట్ ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, నెక్స్ట్ పీరియడ్ వరకు కూడా వెళ్ళొచ్చు. కాకపోతే 20 EMA దూరంగా ఉంది కాబట్టి వెళ్తుందా నెక్స్ట్ పీరియడ్ వరకు, లేదంటే మళ్ళీ ఫేక్ బ్రేక్అవుట్ ఇస్తుందా అని కొంచెం డౌట్ అయితే ఉంది. లేదు మార్కెట్ ఈ లో బ్రేక్అవుట్ అయితే మళ్ళీ డే లో వరకు కూడా రావచ్చు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ మార్కెట్కి, వదిలేద్దాం. చూద్దాం ప్రైస్ యాక్షన్ ఈ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ అవుతుందా లేదంటే రిజెక్షన్ అవుతుందో చూద్దాం. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. 25,500 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. కాకపోతే ఈ వీక్ ఎక్స్పైరీ కాదు, నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ 19 సెప్టెంబర్ ఎక్స్పైరీ పెట్టుకోండి. కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. తర్వాత నార్మల్గా మారుద్దామంటే పుట్ ఆప్షన్ ఆప్షన్ సెల్లింగ్ మారుద్దాం. ఫస్ట్ అయితే కాల్ ఆప్షన్ బ్రేక్అవుట్ ట్రేడ్ కదా, కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే పర్వాలేదు, మన సైడే మూవ్ అవుతున్న ట్రేడ్, అప్పుడు ఏమీ యాడ్ చేయను. బట్ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయితేనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ రిట్రేస్మెంట్ దగ్గర ఎంతసేపు ఉండకూడదు, ప్రైస్ రిట్రేస్ అయిపోవాలి కిందకి. కానీ ఇక్కడ పాస్ తీసుకుంటుందంటే ఏమో బ్రేక్అవుట్ రావచ్చేమో అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ బార్ అయితే గ్రీన్ బారే, కాకపోతే ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు. ఇలా ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అవ్వాలి, ఆ నెక్స్ట్ బార్ చూద్దాము. ఈ బార్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. ప్రెసెంట్ 200, ఇంకొక 5 points ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా డే హై ఆల్ టైమ్ హై రెసిస్టెన్స్ దగ్గరే ఉంది. కాకపోతే నిఫ్టీ ఈరోజు నారో సిపిఆర్ కాబట్టి బ్రేక్అవుట్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాను. ఓకే గైస్, చెప్పాను కదా బ్రేక్అవుట్ అయితే అయ్యింది. ఓకే, స్టాప్ లాస్ కంప్లీట్గా పెట్టుకోలేదా, ఇంకా 50 క్వాంటిటీస్ ఉన్నాయి. ఓకే పొజిషన్స్ యాడ్ చేసాం కదా, దానికి స్టాప్ లాస్ అయితే ఇంకా పెట్టుకోలేదు.
ఆ 50 క్వాంటిటీస్ ఉన్నాయి. సో 1500 దగ్గర ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాను. బట్ ఓకే ఫైన్, వెయిట్ చేస్తాను. ఇంకా 50 దగ్గర ఉంది కాబట్టి ఇంకొక 1000 రూపీస్ రిస్క్ చేయొచ్చు నేను. 1000 డివైడెడ్ బై 50 అంటే ఒక 20 పాయింట్స్. సో 70 వరకు వెయిట్ చేయొచ్చు నేను. 70 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. యా, బ్రేక్అవుట్ అయితే ప్రాపర్గా అవ్వలేదు. బ్రేక్అవుట్ స్టాప్ లాస్ ఏరియా అయితే హిట్ అయిపోయింది, కాకపోతే బ్రేక్అవుట్ ప్రాపర్గా అవ్వలేదు. ఓకే గైస్, 2500 వచ్చేలాగా ఇంక ఎగ్జిట్ చేసేస్తున్నాను. ఇక్కడ బ్రేక్అవుట్ అయినా సరే ఇంకా బ్రేక్అవుట్ ఎంట్రీ ఏం తీసుకోవట్లేదు. సో ఫస్ట్ ట్రేడ్ కోసం వదిలేస్తున్నాను. 2500 వస్తే డేని క్లోజ్ చేద్దాము. ఆల్మోస్ట్ 1800 అలా ట్రేడ్ అవుతుంది. ఇంకొక 5 పాయింట్స్ ఉన్నాయి. 58 వస్తే 55, ఇంకొక 3 పాయింట్స్ ఉన్నాయి. బ్రేక్అవుట్ అయితే అయ్యింది నిఫ్టీ. సో ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తే వెళ్ళొచ్చు. బట్ ఇందాక 1500 దగ్గర క్లోజ్ చేద్దాం అంటున్నాను కదా, అవ్వలేదు. ఓకే, క్లోజ్ చేస్తున్నాను. ఓకే, 2500 లాస్ వచ్చింది. ఫైన్, 2642 ఇస్ టుడేస్ లాస్. సో ఎందుకు ఎంట్రీ తీసుకున్నాము? బ్యాంక్ నిఫ్టీకి నుంచి ఆల్ టైమ్ హై దగ్గర నుంచి రిజెక్షన్ బార్స్ వస్తున్నాయని చెప్పి ఎంట్రీ తీసుకున్నాము. అండ్ నిఫ్టీ కూడా సేమ్ టైం ఇక్కడ రిజెక్షన్స్ అయితే చూపించింది. బట్ ఇప్పుడు బ్రేక్అవుట్ సెకండ్ ఎంట్రీ ఉంది, కాకపోతే ఇంకా బ్యాంక్ నిఫ్టీ సప్లై జోన్ దగ్గర, ఐ మీన్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కదా. సో దానికోసం అని ఆలోచిస్తున్నాను. 20 MA కూడా ఫార్ అవే ఉంది. సో సెకండ్ ఎంట్రీ తీసుకోవడానికి ఇప్పుడు కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. అందుకే ఇంకా ఎంట్రీ ఏం తీసుకోవట్లేదు. ఇక్కడ నుంచి ఫేక్ బ్రేక్అవుట్ అయితే అవ్వచ్చు. సో ఎవరైనా ఐ మీన్ 50 దగ్గర తీసుకొని స్టాప్ లాస్ గ్రూప్లో లెవెల్స్ ఫాలో అయ్యి ఉంటే వాళ్ళు 75 అలానే ఉంచుకోవచ్చు, పర్వాలేదు. మళ్ళీ రిస్క్ చేశాను. ఇక్కడ 100 క్వాంటిటీస్ తీసుకుంటాను నేను ఇప్పుడు. ప్రెసెంట్ అయితే ఫేక్ బ్రేక్అవుట్ చూపిస్తుంది కదా, సో దానికోసం. కాకపోతే మళ్ళీ 40 దగ్గరే ఉంది. సేమ్ ఇందాకట్లానే అవుతుందా అని చెప్పి ఆలోచిస్తున్నాను అంతే. ఇప్పుడు స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవచ్చు? సేమ్ అంతే పెట్టుకోవచ్చు. 40 ప్లస్ మ్యాక్సిమం ఈరోజు 5000 రిస్క్ చేయాలి. ఐ మీన్ రిస్క్ చేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ ఎయిడ్ ఆల్రెడీ ఫెయిల్ అయింది కాబట్టి. ఇది 40 కాబట్టి ఎంత 50, 65 పెట్టుకోవాలి స్టాప్ లాస్. ఫైన్, అయితే ఇంకా 65 పెట్టుకుందాము. ఒకవేళ కిందకు వస్తే అప్పుడు మళ్ళీ యాడ్ చేస్తాను. లాంగ్ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ చేయట్లేదు. దానికోసం అని చెప్పి మళ్ళీ షార్ట్ టైమ్ అనిపిస్తుంది నిఫ్టీ, ఈవెన్ దో నారో సిపిఆర్. ఇంకొక లాట్ యాడ్ చేశాను. టోటల్ 125 క్వాంటిటీస్ ఉన్నాయి, తీసుకున్నాం. సో ఇది కొంచెం లైక్ వీ క్యాన్ కాల్ ఇట్ యాజ్ అ లక్ ఫ్యాక్టర్. ఒకవేళ ఇది టార్గెట్కి 0కి వెళ్ళిపోయినా లక్ అని అనుకోవచ్చు. యాక్చువల్ ఎంట్రీ అయితే 50 తీసుకొని స్టాప్ లాస్ ఒక 70 కానీ 75 కానీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఫస్ట్ క్యాండిల్ హై అయితే 58 వరకు వెళ్ళింది, సెకండ్ నెక్స్ట్ టైం అయితే 68 వరకు వెళ్ళింది. అదే ఫస్ట్ టైం మనం 50 దగ్గర తీసుకొని 75 పెట్టుకుని ఉంటే ఈ వాటికి మనం ఆ ప్రాఫిట్లోనే ఉందము. అండ్ గ్రూప్లో అయితే మనం గ్రీన్లోనే ఉన్నాం. గ్రూప్లో లెవెల్స్ చూసి ఎవరైనా ట్రేడ్ చేస్తున్నారంటే. అండ్ ఇందులో కూడా 50లోనే తీసుకున్నాను ఏంజల్లో. కాకపోతే 4 లాట్స్ 50 దగ్గర తీసుకొని ఆ తర్వాత మళ్ళీ యాడ్ చేశాను అనమాట. ఓకే, సో దీన్ని పిరామిడింగ్ చెప్పాను కదా ఆల్రెడీ. సో ఫస్ట్ అయితే 4 లాట్స్ 51 దగ్గర అయింది. మళ్ళీ ప్రీమియం ప్రైస్ హాఫ్కి రాగానే ఇంకొక 4 లాట్స్ 25 యాడ్ చేశాను. అలాగని చెప్పి ఇప్పుడు స్టాప్ లాస్ మళ్ళీ నేను 75 ఉంచలేను. స్టాప్ లాస్ కాస్ట్ పెట్టేసుకున్నాను, లైక్ 50కి పెట్టేసుకున్నాను. 50 హిట్ అయితే మనకి ఇందులో 2500 లాస్ వస్తుంది. ఇందులో అయితే 40 హిట్ అయితేనే లాస్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ కాస్ట్ పెట్టేసుకున్నాను కదా స్టాప్ లాస్. యాక్చువల్లీ 20 దాటిన తర్వాత 20 కన్నా కిందకి వస్తే పెడదాం అనుకున్నాను, కాకపోతే బట్ కొంచెం ఎందుకో ఇది హై ప్రాబిలిటీ మార్కెట్ కిందకి వస్తుందని అనిపిస్తుంది. అందుకని చెప్పి ఇంకా ఫాస్ట్గా యాడ్ చేసుకున్నాను. సో పర్వాలేదు, ఇది హిట్ అయినా 40 హిట్ అయినా పర్వాలేదు, 50 హిట్ అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. సో మ్యాక్సిమం లాస్ అయితే ఇందులో 2500 అండ్ దెన్ ఇందులో 2500 వస్తుంది అంతే. ప్రెసెంట్ ఇందులో అయితే 3000 రన్ అవుతుంది. సో చాలాసేపు నుంచి ప్రైస్ అక్కడే ట్రేడ్ అవుతుంది 18-17 దగ్గర. సో మేక్ ఆర్ బ్రేక్ ఛాన్సెస్ ఏమైనా రావచ్చు. సో ఇంకా ఎలాగ వెళ్తే స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది కాబట్టి సో ఇంకొక 50 క్వాంటిటీస్ యాడ్ చేశాను. టోటల్ 200 క్వాంటిటీస్ ఉన్నాయి. యావరేజ్ అయితే 40కి వచ్చింది.
సో స్టాప్ లాస్ ఏంటి ఇప్పుడు అంటే 32 పెట్టుకున్నాను. 32 to 33 మధ్యలో పెట్టుకున్నాను. అది హిట్ అయితే క్లోజ్ చేస్తాను. ఆల్మోస్ట్ 2500 రిస్క్ అయితే 2500 ఉంటుంది. ఎంత యాడ్ చేసినా సరే రిస్క్ 2500 ఉంటుంది. ప్రైస్ న్యూలోకి ఫామ్ అయింది కదా, సో మళ్ళీ యాడ్ చేశాను. ఆల్మోస్ట్ లో అయితే ఇది 13.80 వరకు వెళ్ళింది. సో 15 దగ్గర మళ్ళీ ఇంకొక 50 క్వాంటిటీస్ యాడ్ చేశాను. సో ప్రెసెంట్ ఇప్పుడు స్టాప్ లాస్ 30 పెట్టుకున్నాను. 30 కన్నా తక్కువ 28 పెట్టుకున్నాను. 28 హిట్ అయితే లాస్ వస్తుంది. ఐ మీన్ ఇక్కడ 50 క్వాంటిటీస్ 15.65 దగ్గర యాడ్ చేశాను. సో చూద్దాం, ఇది ఒకవేళ వర్కౌట్ అయితే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది. ఇందులో 250 ఇంటూ ప్రెసెంట్ 16 దగ్గర ఉంది కాబట్టి ఒక 16 పాయింట్స్, 4000 ప్రాఫిట్ ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. 4000 వచ్చి ఒకవేళ జీరోకి వెళ్తే సింగిల్ డిజిట్ కాదు, జీరోకి వెళ్ళిపోవాలి ఇది. ఎందుకంటే మనం రాంగ్ పిరమిడింగ్ చేసాం ఇందాక. 40 దగ్గర తీసుకున్నాం కదా ఫస్ట్ టైం. సో దానివల్ల మనం అడ్జస్ట్ చేసుకుంటూ రావాల్సి వచ్చింది. ఇందులో అయితే ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయిపోయాను. 4000తో క్లోజ్ చేశాను. ఎందుకంటే ఇక్కడ కన్సోలేషన్ జరుగుతుంది కదా, సో మేకర్ బ్రేక్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మార్కెట్ కూడా నిఫ్టీ నారో సిపిఆర్ ట్రైనింగ్ డే ఉండొచ్చు, బట్ ట్రైనింగ్ డే అప్ సైడ్ ఉంటుందో డౌన్ సైడ్ ఉంటుందో తెలియదు. ఇంకా డేలో బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సిపిఆర్ దగ్గర రావడానికి. అప్పుడు వర్కౌట్ అవ్వచ్చు, ఇది జీరోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ప్రెసెంట్ అయితే 1000 రూపీస్ రన్ అవుతుంది. ఆల్ టైమ్ హై అనేది బాగా ఉపయోగపడింది ఈరోజు. ఆల్ టైమ్ హై దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీని తీసుకొచ్చింది కిందకి. ఓకే, సో మనం ఈరోజు ట్రేడ్ తీసుకుంది నిఫ్టీని చూసి కాదు, బ్యాంక్ నిఫ్టీని చూసి ట్రేడ్ తీసుకున్నాం. కాకపోతే 50 దగ్గర ఎంటర్ అవ్వాల్సింది కొంచెం రాంగ్ ప్లేస్ దగ్గర ఎంటర్ అవ్వడం వల్ల ఫస్ట్ ట్రేడ్ 2500 లాస్ వచ్చింది. బట్ స్టిల్ సెకండ్ ట్రేడ్ లాస్ 2500 లాస్ వచ్చినా సరే మన వినింగ్ అప్పుడు నిన్న చెప్పాను పిరమిడింగ్ చేయండి అని. ఫైన్ 1:2 అయితే ఫస్ట్ ట్రేడ్ లాస్ అంతా 2500 వచ్చింది. బట్ సెకండ్ ట్రేడ్ ఆల్మోస్ట్ 5500 అంత వచ్చినట్టు, 5600 వచ్చినట్టు 1:2 అయితే ఫాలో అయింది. ఇంకా వెయిట్ చేయొచ్చు, బట్ ఇంకా 500 ఐ మీన్ 1000 రూపీస్ కోసం ఎందుకు మళ్ళీ 3000 పోగొట్టుకోవడం అని చెప్పి స్టాప్ లాస్ నార్మల్గా అయితే కాస్ట్ పెట్టేసుకోవచ్చు. ఆల్రెడీ ఒకటి బ్రేక్ ఈవెన్ అయిపోయింది కదా, ఒకటి లాస్ వచ్చింది కదా, లాస్ నుంచి గ్రీన్గా వచ్చాం కాబట్టి క్లోజ్ చేసాము. సో డన్ ఫర్ ది డే. ఆల్మోస్ట్ ఈ వీక్ అన్నీ కూడా గ్రీన్ డేసే. రేపు ఒకవేళ రెడ్ హిట్ అయినా ఇంకా 2500 లాస్ వస్తుంది. సో ఈరోజు వచ్చిన ప్రాఫిట్ పోతుంది అంతే. రిమైనింగ్ 3 డేస్ గుడ్డే కాబట్టి ఆల్మోస్ట్ 12,000తో క్లోజ్ చేస్తాం. అదే రేపు విన్ అయితే టోటల్ ఇప్పటి వరకు 15,000 వచ్చింది కదా, రేపు ఇంకొక 4,000 5,000 వస్తుంది, 19,000 5,000 వస్తే 20,000తో వీక్ని క్లోజ్ చేద్దాం. సో ఓకే గైస్, ఫైన్ అయితే సెషన్ క్లోజ్ చేస్తున్నాం. రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటో చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి క్రాష్ వచ్చింది కదా, ఈ ఎంటైర్ జోన్ అనేది ఇంపార్టెంటే. ఈ లెవెల్ పైన మార్క్ చేసుకుంటున్నాను. ఓకే, హై దగ్గర నుంచి క్రాష్ వచ్చింది కదా, అండ్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇది ప్రీవియస్ సెషన్లో అంత ఏమి ఇంపార్టెంట్ కాదు. కంపేరింగ్ టు హై, లో అంత ఏమి ఇంపార్టెంట్ కాదు. సో రేపటికి ఈ లెవెల్ ఎంటైర్ జోన్ అనేది రెసిస్టెన్స్ కింద ఉండొచ్చు. ఆల్ టైమ్ హై స్టిల్ ఇంపార్టెంటే. అండ్ ఆ తర్వాత ఇక్కడ ప్రీవియస్ సెషన్ లో కింద వర్జిన్ సిపిఆర్ ఉంది. మార్కెట్ కిందకు వస్తే ఈ లెవెల్ కొంచెం సపోర్ట్ కింద యాక్ట్ చేయొచ్చు. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఇక్కడ ఐ మీన్ క్లోజింగ్ దగ్గర ఓపెన్ అయితే పైకి వెళ్తే ఈ లెవెల్ దగ్గర చూడండి, రిజెక్షన్ జరుగుతుందా బ్రేక్అవుట్ అవుతుందా చూడండి. లేదు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కిందకు వస్తే ప్రైస్ యాక్షన్ బట్టి లైక్ ఈ వర్జిన్ సిపిఆర్ అనేది సపోర్ట్ ఇవ్వచ్చు. అండ్ ఓపెనింగ్ సెషన్ అప్పుడు వర్జిన్ సిపిఆర్ చాలా ఇంపార్టెంట్ రాదర్ దాన్ క్లోజింగ్. ఈ జోన్ ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను రేపటికి, ఎందుకంటే ఇది డిమాండ్ జోన్ అని కాదు కానీ టర్నింగ్ పాయింట్ కింద యాక్ట్ చేస్తుంది. ఎందుకు టర్నింగ్ పాయింట్ కింద యాక్ట్ చేస్తుంది అంటే మార్కెట్ ఇక్కడ నుంచి డే హై దగ్గర నుంచి ఇనిషియల్గా ఇది సపోర్ట్ రెసిస్టెన్సే. ఇనిషియల్గా ఇది సప్లై జోన్, ఆ తర్వాత మార్కెట్ పైన ఓపెన్ అయింది కాబట్టి సపోర్ట్ అయింది. అండ్ సపోర్ట్ దగ్గర ఇక్కడ ప్రైస్ యాక్షన్ కొంచెం బయర్స్ పైకి తీసుకెళ్దామని చెప్పి అనుకున్నారు, కాకపోతే బ్రేక్అవుట్ చేశారు. బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ప్రైస్ ఎక్కడి నుంచి రిట్రేస్ అయింది, బయర్స్ మళ్ళీ పైకి తీసుకెళ్దాం అనుకుంటే ఈ లెవెల్ దగ్గర నుంచే రిట్రేస్ అయింది. సో ఆ లెవెల్ కొంచెం టర్నింగ్ పాయింట్ కింద ఉంటుంది, ఆ లెవెల్ ఇంపార్టెంట్. అండ్ ప్రీవియస్ సెషన్ హై కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి రిజెక్షన్ జరిగింది కాబట్టి సప్లై జోన్ కింద మార్క్ చేసుకోవచ్చు. కింద అయితే ఇంకా స్వింగ్ లో ఉంది అంతే, ఇంకేం ఇంపార్టెంట్ కాదు.
సో, ఇక్కడ నిఫ్టీలో వర్జిన్ సిపిఆర్ ఏం కాదు. నారో సిపిఆర్ అప్పుడు వర్జిన్ సిపిఆర్ మార్క్ చేసుకోవాల్సిన పని లేదు. రేపు ఈ లెవెల్ దగ్గర చూస్తాను. ఓపెనింగ్ ఫ్లాట్ జరిగితే సిపిఆర్ దగ్గర నుంచి రిజెక్షన్ జరిగితే మార్కెట్ మేబీ కిందకి రావచ్చు సిపిఆర్ రెసిస్టెన్స్ తీసుకొని. లేదు పైకి వెళ్ళిందనుకోండి ఈ లెవెల్ దగ్గర చూడండి ప్రైస్ యాక్షన్ రివర్స్ అవుతుందా? బ్రేక్‌ఔట్ అవుతుందా? లేదంటే మళ్ళీ సిపిఆర్ దగ్గరకొచ్చి సపోర్ట్ ఇస్తుందా అన్నది చూడండి. యాస్ ఆఫ్ నౌ రేపు ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఇవి. కాకపోతే రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నా అనాలిసిస్ అనేది మారొచ్చు. సో, కంపల్సరీ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఏ ట్రేడ్ తీసుకున్నా ఐ మీన్ ప్రైస్ యాక్షన్ ప్రకారం తీసుకుంటున్నా, మీరు స్ట్రాటజీస్ తీసుకుంటున్నా, మీరు ఓన్ స్ట్రాటజీస్ తీసుకుంటున్నా స్టాప్ లాస్ అనేది మ్యాండేటరీ. రిస్క్ రివార్డ్ ఇంకా మ్యాండేటరీ. ఎంత లూజ్ అవుతున్నారో దానికి అట్‌లీస్ట్ డబుల్ విన్ అవ్వాలి. ఫర్ సపోజ్ ఈరోజు చూడండి లైవ్ ట్రేడింగ్‌లో ఫస్ట్ ట్రేడ్ 2500 లాస్ వచ్చింది. యాక్చువల్‌గా అది లాస్ రాకూడదు నాకు. ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిటే రావాలి. కాకపోతే డ్యూ టు ఫోమో అనుకోవచ్చు. ఓకే. ఈరోజు ఒక ఎమోషన్ నన్ను ప్లే చేసింది. ఏంటది ఫోమో. 41 దగ్గరకొచ్చిన తర్వాత ఇంకా కిందకొచ్చేస్తుంది. నిఫ్టీ ఇక్కడ ఈ డోజీ బార్ చూసి కిందకొచ్చేస్తుందేమో అనిపిచ్చి వెంటనే తీసుకున్నాను. అదే 50 దగ్గర తీసుకొనుంటే ఈరోజు నాకు ఎక్స్‌ట్రా 2000 వద్దును. అట్‌లీస్ట్ 4000 అన్నా, 5000 అన్నా వద్దును. కాకపోతే ఈరోజు ఏమొచ్చింది ఏంజెల్‌లో 4000 ప్రాఫిట్ అండ్ దెన్ ఇందులో ఫస్ట్ స్టాక్‌లో అయితే 3000 టోటల్ 7000 వచ్చింది. అంటే ఒక 3000 కూడా నేను లూజ్ అయినట్టే ఈరోజు ఫోమో అనే ఎమోషన్ వల్ల. సో, అలాంటివి ఉండకూడదు లైవ్ మార్కెట్‌లో. ఎప్పటికప్పుడు ట్రేడింగ్ జర్నల్ కూడా మెయింటైన్ చేస్తూ ఉండండి. ఓకే. సో, మీ మిస్టేక్స్ అనేవి మీరు నోట్ చేసుకుంటే నెక్స్ట్ టైమ్ ఆ మిస్టేక్ రిపీట్ చేయకుండా ఉంటారు. మిస్టేక్స్ అనేవి అందరూ చేస్తారు. బట్ ఎప్పుడైతే నోట్ చేసుకున్నామో మన ట్రేడింగ్ జర్నల్ పెట్టుకున్నామో ఈరోజు ఎంట్రీ, ఎగ్జిట్ ఎక్కడ, దేనివల్ల ఎగ్జిట్ అయ్యాము, ఎందుకు ఎగ్జిట్ అయ్యాము ఇలాంటివన్నీ నోట్ చేసుకుంటే మనకు నెక్స్ట్ టైమ్ నుంచి అవి చాలా హెల్ప్ అవుతాయి. ఇది నేనిప్పుడు చెప్తున్నాను కదండీ! ఎవరైతే ట్రేడింగ్ జర్నల్ ఫాలో అవుతారో వాళ్ళే సక్సెస్ అవుతారు ట్రేడింగ్‌లో గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ అనేది. ఓకే గైస్ బై. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్‌లో పింగ్ చేయొచ్చు. కింద నంబర్ ఇస్తాను. లేదంటే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి.